హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మనసులో మాట. ఈరోజు స్టోరీ వచ్చేసి, అమ్మా నువ్వు ఖాళీగా ఉన్నావుగా, నాకు ఈ హెల్ప్ చెయ్యి. నువ్వు ఖాళీగా ఉన్నావుగా, నాకు ఈ పని చేసి పెట్టు. ఇలా అన్న ఇంట్లో ప్రతి ఒక్కరు ఉంటారు కదా, లైక్ పిల్లలు కానీ, ఫాదర్ కానీ, హస్బెండ్ కానీ, ఎవరైనా సరే ఇలా అంటారు కదా కంపల్సరీగా. అన్న వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీగా చూపించండి. ఒక కథ చెప్తాను మీకు. అమ్మ ఖాళీగా ఉంటే టైటిల్. అమ్మ పేరు షీల. వాళ్ళ కొడుకు అంటారు, అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను కదా, నువ్వు అంత ఖాళీగా ఉన్నావు, నా బ్యాగ్ సర్దొచ్చు కదమ్మా. భర్త అంటారు, నువ్వు అంత ఖాళీగా ఎందుకు తిరుగుతున్నావు, నాకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా, నా బట్టలు తీసి ఇవ్వచ్చు కదా అంత ఖాళీగా తిరిగే బదులు అని చెప్పి అంటారు. అంతలోగా తల్లి కనిపిస్తుంది. నేను ఇంత ఖాళీగా ఉన్నాను కదా, ఎందుకు నేను ఖాళీగా ఉండకూడదు, వీళ్ళు అన్న మాట ఎందుకు నిజం చేయకూడదు, ఒక్కరోజు నేను ఖాళీగా ఉండి చూస్తాను అని చెప్పి ఆలోచిస్తుంది. అన్నట్టుగానే ఆ రోజంతా ఖాళీగా కూర్చుంటూ రెస్ట్ తీసుకుంటుంది. అంతలో సాయంత్రం కావచ్చింది. భర్త పిల్లలు ఇద్దరు ఇంటికి వచ్చారు. ఇంటి బయటన చెప్పులన్నీ అలానే ఉన్నాయి. షీలా షీలా ఎక్కడున్నావు అంటూ భర్త పిలుస్తున్నారు. భార్య పలకడం లేదు. పిల్లలు కూడా అమ్మా ఎక్కడున్నావు, అమ్మా ఎక్కడున్నావు, ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని అంటూ లోపలికి వెళ్ళి వెతుకుతారు. ఎక్కడ చూసిన బట్టలు, విప్పిన బట్టలన్నీ మంచం మీదే ఉన్నాయి. కిచెన్లో అంట్లన్నీ అలానే ఉన్నాయి. ఎక్కడ కసలు అక్కడే ఉంది. ఇల్లంతా చందరవందంగా ఉంది. ఏంటి షీలా ఎక్కడున్నావు అంటూ పిలుస్తున్నారు భర్త. కానీ ఉలకడం లేదు, పలకడం లేదు. అమ్మ ఎక్కడున్నావు, నాకు ఆకలి అవుతుందిదా అని చెప్పి పిల్లలు కూడా పిలుస్తున్నారు. ఇంతకీ రాపోయేసరికి భర్త మరియు పిల్లలు ఇద్దరు కలిపి ఇల్లంతా వెతకసాగారు. కానీ ఎక్కడ అమ్మ కనిపించలేదు. ఇంకా తండ్రి మరియు బిడ్డ అనుకున్నారు, ఏంటి అమ్మ ఇల్లు క్లీన్ చేయలేదు, ఒంట్లో ఏమైనా బాగాలేదా, లేదంటే ఇంకంతకు మించి ఏమైనా పనా, ఈ మాత్రం పని కూడా చేయకపోతే ఎలా, ఏం చేస్తుంది, అంత కొంపలు ములిగే పని ఏముంది అని చెప్పేసి మేడ మీదకి వెళ్ళి ఇద్దరు వెతుకుతుంటే వాళ్ళమ్మ అక్కడ ఒక లెసన్ చదువుతూ కూర్చుంది. ఏంటి అమ్మ నువ్వు ఇక్కడున్నావు, నాకు చాలా ఆకలేస్తుంది. భర్త కూడా ఏంటి నువ్వు ఇక్కడున్నావు, డ్యూటీ నుంచి వచ్చేసరికి నా బుర్ర పగిలిపోతుంది, వేడివేడిగా కాఫీ ఇవ్వి అని అరుస్తున్నారు. అంత ఖాళీగా అంటారు కదా ప్రతిసారి, అందుకనే ఈ ఒక్కరోజు నేను ఖాళీగా ఉందామని చూశాను, అందుకనే ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను. సో మీ ఇద్దరు కలిపి ఆ పనులు చెయ్యండి. అదేం పని కాదు కదా, మీ దృష్టిలో అది ఖాళీ పని అంటే అసలు పనే కాదు అని మీ దృష్టిలో మీరు అనుకుంటున్నారు. సో మీ ఇద్దరు చేసి నాకు చెప్పండి, అది పనా కాదా, నేను పని చేస్తున్నానా లేదా అని. ఏంటి ఎప్పుడు నువ్వే కదా చేస్తావు ఇవన్నీ, ఈరోజు కొత్తగా మాకు చెప్తున్నావు ఏంటి, అయినా మేము డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇవన్నీ చేసుకోవడం అంటే మా వల్ల కాదు, అయినా ఇవి మేము చేయలేని పనులా, అయినా సెలవు దొరికితే మేమేమి ఈ పనులు చేయలేక కాదు, మాకు సెలవు ఉండాలే కానీ ఈ పనులు మాకు ఏమాత్రమూ కాదు అని చిరాకు పడుతూ చెప్తున్నారు భర్త. అంతలో పిల్లలు కూడా ఏం చేస్తున్నావు మా నువ్వు, ఈ పనులు మేము చేయగలం, డాడీతో కలిపి నేను చేసి చూపిస్తా అని అరుస్తున్నాడు కొడుకు. అంతలోగా తల్లి, అయితే రేపటి నుంచి ఒక్కరోజు మాత్రం మీరు ఇంట్లో పనులు చేయండి చాలు, నేను చూస్తాను అని నవ్వుకుంటూ కిందకి దిగి వెళ్ళి పడుకుంది. తండ్రి, అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయవా, ఇప్పుడు మాకు ఆకలేస్తుంది, అలసిపోయి వచ్చాము, ఫస్ట్ వంట చేయి అని అంటే, సరే అయితే ఈ పూటకి నేను వంట చేస్తాను, రేపు తెల్లవారి నుంచి రేపు రాత్రి వరకు మీరు ఒకసారి పనులన్నీ చేసి చూపించండి అని నవ్వుకుంటూ ఆ పూటకు వంట చేసి రాత్రి అన్ని పనులు చేసుకొని పడుకుంటుంది. తెల్లవారు లేవగానే షీలా కాఫీ ఇవ్వి అని అరుస్తున్నారు భర్త. ఎన్నిసార్లు అరిచినా ఇవ్వకపోయేసరికి లేచి చూసేసరికి భార్య ఇంకా పడుకొని లెగలేదు. ఏంటి ఇంకా లెగలేదు అని ఆలోచిస్తుండగా భార్య, ఈ రోజంతా మీరే చేస్తానని అన్నారు కదా, అందుకనే పడుకున్నాను, మీరు చెయ్యండి, నాకు కూడా అలా కాఫీ పెట్టేసి ఇవ్వండి అని చెప్పి నవ్వుతూ మాట్లాడుతుంది భార్య. ఏంటి మేము ఇవి చేయలేమా ఏంటి అని అనుకుంటూ భర్త వెళ్ళి కాఫీ పెట్టుకొని వచ్చి భార్యకు కూడా ఇస్తాడు. వెంటనే వెళ్ళి గిన్నెలు తోమి బట్టలన్నీ ఉతుకుతూ ఉంటారు. అంతలోగా కొడుకు వచ్చి, డాడీ నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అని ఏడుస్తూ ఉంటారు. అంతలోగా వాళ్ళ డాడీ వచ్చి, అయ్యో నేను ఇంకా వంట చేయలేదు, ఒక 2 నిమిషాలు ఆగు
చిటికెలో వంట చేసేస్తా, మీ అమ్మలా కాదు, నేను వెంటనే గుమగుమలాడే కూరలను నీ ముందున పెడతా అని కోపంగా కిచెన్లోకి వెళ్తారు. వెళ్ళి నేను ఎంతో ధైర్యంగా వంట చేసేయగలను, నాకు అన్నీ వచ్చు అని చెప్పి వంట ప్రారంభిస్తారు. కానీ ప్రారంభించక ముందే నేను ఏం వండాలి, ఏంటేంటి ఉన్నాయి ఇంట్లో, కూరగాయలన్నీ ఉన్నాయా లేవా, ఏవి ఎక్కడున్నాయి అని తికమకలో పడి చాలా చిరాకులో ఉండి వెంటనే షీలాని పిలుస్తారు. షీలా ఎక్కడున్నావు, నాకు కూరగాయలు ఎక్కడున్నాయో తెలీదు, ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా, ఎక్కడ పెట్టావు, నాకు అవన్నీ ఇవ్వి, అప్పుడే వంట చేయగలను అని చెప్పి అరుస్తూ పిలుస్తాడు భార్యని. అంతలో షీలా వచ్చి, అదేంటండి ఈరోజు కొత్తగా అడుగుతున్నారు, ఎప్పుడూ మనం ఏ రోజు సరుకులు ఆ రోజే కదా కొనుక్కుంటాం, ఇదేంటి కొత్తగా అడుగుతున్నారు అని భార్య అంటుంటే, భర్త నాకు ఈ విషయం నువ్వు ముందే చెప్పాలిగా, నేను తెల్లవారే వెళ్ళి కాయగూరలన్నీ కొనుక్కొని వచ్చేద్దును కదా అని భర్త అనగా, భార్య అదేంటండి రోజు మీరు తెల్లవారే డబ్బులు ఇస్తేనే కదా నేను బజార్కి వెళ్తాను, అలానే మీ దగ్గరే కదా డబ్బులు ఉన్నాయి, మీరు కొనగలరు అని చెప్పి నేను అనుకున్నాను అని నవ్వుతూ అంటుంది భార్య. అబ్బా ఇదంతా నా వల్ల కాదు, ఇవన్నీ నువ్వే చేయి, క్షమించు, ఏదో కోపంతో ఏదో అహంకారంతో నా పని నేను చేసుకోగలను అనే స్వార్థంతో మాత్రమే నేను చేస్తాను అన్నానే కానీ ఇన్ని పనులా నేను చేయలేను. ఒక పక్క బట్టలు ఉతుక్కుంటూ, ఇంకో పక్క గిన్నెలు తోముకుంటూ, ఇల్లు క్లీన్ చేసుకుంటూ, వంటలు చేసి మమ్మల్ని రెడీ చేసి ఇంత పని చేస్తున్నావు కదా, నిజంగా నిన్ను బాధ పెట్టినందుకు నేను నీకు ఎంత పెద్ద క్షమాపణ చెప్పుకున్నా తక్కువే. సో ప్లీజ్ వంట చెయ్యి, ఆకలేస్తుంది, బాబు కూడా చూస్తున్నారు, మా వల్ల కావు ఇన్ని పనులా అని అంటుండగా భార్య, ఒక్క నిమిషం ఆగండి, నేను వంట చేసేస్తాను, ఈ విషయాలన్నీ మీకు తెలియాలని మాత్రమే నేను ఇలా చేశానే కానీ ఇంకేమీ కాదు, ఈ పనులు అంటారా నాకు ప్రతిరోజు అలవాటే, నాకు ఇవేమీ పెద్ద పనులు కాదు, కానీ మీరు ప్రతిరోజు ఖాళీగా అంటే నేనేమీ ఖాళీగా ఉండట్లేదు అని నిరూపించడానికి మాత్రమే మిమ్మల్ని చేయమన్నానే కానీ మీ మీద ఏ పట్ల కోపం అయితే కాదు అని నవ్వుకుంటూ భార్యే అన్ని పనులు చేసుకొని 10 నిమిషాల్లో వంట చేసి భర్తకు మరియు పిల్లలకి ఇద్దరికి వంట చేసి పెడుతుంది. ఇలా ఈ ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. మీరు మీ మదర్కి హెల్ప్ చేస్తున్నారా లేదా, మీరు ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉందా లేదా, మీ మదరు ఇలాగే బాధపడుతుందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సింది మీరే. సో మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా సరే మీ మదర్ని మీరు హ్యాపీగా చూసుకుంటే మీ ఇల్లు ప్రాబ్లమ్సే లేకుండా ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.